సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలాగే తన బిడ్డలందరి కోసం కూడా మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశం వింటుంటే ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే అంత గొప్పటి శుభవార్తను బాబా గారు ఇప్పుడు మనకు అందించబోతున్నారు. అసలు బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నీ జీవితాన్ని దగదగా మెరిసే ఒక వజ్రంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నానమ్మా. ఆనందంగా అందుకో తల్లి, చార విడుచుకోవద్దు అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నేను చెప్పినట్టుగానే నీ జీవితాన్ని ఒక వజ్రంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. ఈరోజు నేను నీ కోసమే వచ్చాను తల్లి. ఈ ప్రపంచమంతా నేను ఉన్నాను. నీ జీవితంలో నీతో పాటు నేను కూడా నడుస్తున్నానమ్మా. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు మారబోతోంది. నీకు ఊహ తెలియని రోజుల్లో ఎంత సంతోషంగా అయితే ఉండేదానివో, నీకు ఊహ తెలియని రోజుల్లో ఎంత ఆనందాన్ని అయితే నువ్వు అనుభవించావో, ఎలాంటి కష్టాలు లేకుండా, కష్టం అంటే ఏమిటో తెలియకుండా నువ్వు నీ జీవితాన్ని గడిపావు. అచ్చం అలాంటి జీవితాన్ని నీకు మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నాను. పసిపిల్లలు ఎలా అయితే ఏ చీకు చింత లేకుండా సంతోషంగా గడుపుతారో అలాంటి జీవితాన్ని నీకు మళ్ళీ ఇవ్వబోతున్నానమ్మా. అవును బిడ్డ, ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లుగానే మారబోతోంది. నీ భారాన్ని అంతా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. నీ మంచి మనసుకి ఇలాంటి బహుమతి ఇవ్వాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సంతోషంగా అవి నాకు అప్పగించేయి తల్లి. నేను మోస్తాను, ఎంతో ఆనందంగా మోస్తాను. నువ్వు సంతోషంగా ఉంటానంటే ఇంకా దానికి 10 రెట్లు కష్టాన్ని నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు దేని గురించి బాధపడకు. ఈ తండ్రి ఉండగా నీ పైన పూచిక పుల్ల కూడా వాలనివ్వను. ధైర్యంగా ఉండు తల్లి. నీ తండ్రి చెప్పినట్టుగానే నీకొక అద్భుతమైన జీవితాన్ని నేను ఏర్పాటు చేసి ఉన్నానమ్మా. ఇక నీకెందుకు తల్లి భయం? నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇక నువ్వు ఆనందంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రిని తలుచుకుంటూ ఉండు. అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పుని ఇస్తాను. అలాగే తల్లి, ఎవరి దగ్గర కూడా వివాదం, కోపం వద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు. అలాంటి ఎంతోమంది నీ దగ్గరకు వస్తారు. కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. వాళ్లతో వాగ్వాదానికి దిగి గందరగోళం చేసుకోకు. ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నావు కదా? వాటన్నింటినీ తలుచుకుని దిగులు పడకు, భయపడకమ్మా. నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉండి ఒక వజ్రం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను. నిజమే తల్లి, నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను కదా. నీ జీవితం నీది మాత్రమే కాదు, మన ఇద్దరిది అని. నీ చెయ్యి ఈ తండ్రి ఎప్పుడూ వదలడు బిడ్డ. నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలను. ధైర్యంగా ఉండు.
ఈ ప్రపంచంలో ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా జరగదమ్మా. నేను జరగనివ్వను. ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా జరిగిన పనులన్నీ ఇప్పటితో మారుతాయి. అన్నీ నేను మార్చేస్తాను బిడ్డ. అన్నీ నువ్వనుకున్నట్లుగానే జరిపిస్తాను. అలానే జరుగుతుందని నువ్వు దృఢంగా నమ్ము. ఆ విశ్వాసమే నీ ప్రతి కోరిక నెరవేరుస్తుంది. నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు తీరేలా చేస్తాయి బిడ్డ. నువ్వు ఒక వజ్రం లాంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటున్నావు కదా. వజ్రం తనపై పడే కాంతి ఏ వైపు పడినా సరే అన్ని వైపుల నుంచి ప్రకాశిస్తుంది. అలాగే బిడ్డ, ఏ చిన్న అవకాశం నీకు దొరికినా అన్ని విధాలుగా దానిని ఉపయోగించుకొని నువ్వు ఎదగాలి. వజ్రంలాగా మెరవాలి. అప్పుడే అందరూ నీకు సలాం కొడతారు తల్లి. ఈ రోజుల్లో మనిషి మాటలు ఎవ్వరూ వినరు తల్లి. గెలుపు మాట్లాడే మాటే వింటారు. ఆ గెలుపు వినేలా చేస్తుంది. ఈ తండ్రి నీకేం చెప్తున్నాడో అర్థమవుతుందా బిడ్డ? మరి దానికోసం పోరాడు. ఎన్ని సమస్యలైనా రాని, ఎంత కష్టమైనా ఎదురవని వెనకడుగు వేయకు. నీ లక్ష్యాన్ని చేరుకోవడమే నీ గమ్యమవ్వాలి. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడాలి. నీ ప్రతి కష్టంలో, ప్రతి అడుగులో ఈ తండ్రి తోడుగా ఉంటాడమ్మా. నీ సమస్యలన్నీ నేను సరిచేస్తాను. కాబట్టి ఈ సందర్భాన్ని చూసి నువ్వు భయపడకు. ప్రస్తుతం ఎన్ని కష్టాలైనా నీకు ఉండవచ్చు. వాటిని పూచిక పుల్లలాగా తీసి నేను బయటపడేస్తాను. వాటి గురించి ఆలోచించకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఈ సందర్భం తప్పకుండా మారుతుంది తల్లి. ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. ఏం జరిగినా సరే మౌనంగా ఉండు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. నీకైనది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుందమ్మా. అలా వచ్చేలా నేను చేస్తాను. ఇక ఆనందంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.